ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈరోజు ఎపిసోడ్లో 16వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు తెలుసుకుందామండి. లెట్ స్టార్ట్. సో అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. ఇది 16వ తారీఖు 12 AM ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి. సో ఈ సమయంలో సూర్యుడు 0°56'. ఇతను మిథునంలో ఉన్నాడు, జస్ట్ ఎంటర్ అవ్వడం అన్నది జరిగిందండి. ఇక చంద్రుడు 17°46'. ఇతను కన్యలో ఉన్నాడు. కుజుడు 10°40'. ఇతను మేషంలో ఉన్నాడు. ఎప్పుడులాగే ఈ శనీశ్వరుడు కుజుడి యొక్క 2 గృహాలని బంధించి ఉంచడం వలన కుజుడి నుండి ఏ విధమైనటువంటి ఫలితాలు రావు. ఇంకా బుధుడిని చూసుకున్నట్లయితే బుధుడు 2°16'. ఇతను కూడా మిథునంలో ఉన్నాడు. అయితే సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. ఇంకా గురువు చూసుకున్నట్లయితే గురువు 10°37'. ఇతను వృషభంలో ఉన్నాడు. శుక్రుడు 3°58'. ఇతను కూడా మిథునంలో ఉన్నాడు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నారు. సో బుధుడు శుక్రుడు కూడా సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల బుధుడు శుక్రుడు నుంచి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు రావు. అయితే కుజుడు శనిపాలిత లగ్నాలకి కొద్దిగా ఇక్కడ మేలు చేయడం అన్నది జరుగుతుంది. అంటే కుజుడు గురుపాలితులకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలని అందించలేడు. ఇంకా శనీశ్వరుని చూసుకున్నట్లయితే శనీశ్వరుడు 25°4'. ఇతను కుంభంలో ఉండటం జరిగింది. ఈ వారంలో చంద్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా వాటి యొక్క గమనాలు ఒక క్షేత్రాన్ని నుండి ఇంకో క్షేత్రానికి మారడం లేదండి. ఇంకా చంద్రుడిని చూసుకున్నట్లయితే ఇతను 16వ తారీఖు కన్యలోనే ఉంటాడు. 17వ తారీఖు జస్ట్ 36 AM తులలోకి వెళ్తున్నాడండి. సో 17, 18వ తారీఖు తులలోనే ఉంటాడు. 19వ తారీఖు మధ్యాహ్నం 11:06 వృశ్చికంలోకి వెళ్తాడు. సో 20, 21 నైట్ దాకా వృశ్చికంలోనే ఉంటాడండి. ఇంకా 21 నైట్ 6:19 ధనస్సులోకి ప్రవేశిస్తాడు. సో 22వ తారీఖు కూడా చంద్రుడు ధనస్సులోనే ఉంటాడండి. మేష లగ్నానికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, ఎప్పుడు లాగానే మీ లగ్నంలో కుజుడి యొక్క 2 గృహాలు శనీశ్వరుడికి దొరికిపోవడం వలన, లగ్నాధిపతి దొరికిపోవడం వలన మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోవడం ఇటువంటి జరగడానికి కూడా ఆస్కారము ఉంది. నిస్సత్తువ ఆవహించి ఉంటుంది. సో త్వరగా అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే అటువంటి నెగిటివ్ ఫలితాలు ఏమీ ఉండవండి. ఒకవేళ నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నట్లయితే శనీశ్వరుడికి నల్లటి నువ్వులు నల్లటి వస్త్రములో శనివారం నాడు సంకల్పయుతంగా దానం చేయండి. మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు, ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. అయితే విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు. ఉన్నత విద్య కోరుకునే వారికి లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. మీ సంతానము మీ మాటని చెవిని పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ సంతానం విషయాలలో కొంచెం అలర్ట్గా ఉండటం ఇంపార్టెంట్. మీకు గవర్నమెంట్ వారి నుంచి సహాయ సహకారాలు లభించవు. మీరు ఉద్యోగాలు మారాలనుకున్నా లేదా ఉన్న ఉద్యోగంలోనే మంచి స్థానానికి ప్రమోషన్లు ఇటువంటి పొందాలనుకున్నా కూడా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు. ఒకవేళ చేసినట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం alert గా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 16వ తారీఖు శత్రు రోగ రుణ బాధలు మీకు తీరతాయండి. రుణ బాధలు ఇటువంటి ఏమైనా ఉన్నట్లయితే అవి సకాలంలో తీరడానికి ఆస్కారము ఉంటుంది. లేదా ఎవరైనా మీకు బాకీ పడినట్లయినా అవి వసూలు అవడానికి కూడా ఆస్కారము ఉంటుంది. అలాగే మీ ఖర్చులు సద్వినియోగం అవడానికి కూడా ఆస్కారము ఉంది. ఇంకా 17, 18వ తారీఖు మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారము ఉంది. ఇంకా 19, 20, 21వ తారీఖు ప్రజా పలుకుబడి ఉండదు, స్త్రీ సౌఖ్యము ఉండదు. మీకు కొన్ని చిన్న ప్రమాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 22వ తారీఖు మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. తండ్రితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. పిత్రార్జితాన్ని కూడబెట్టుకోవడానికి ఆస్కారము ఉంటుంది. See you next లగ్నం. ఈ వృషభ లగ్నానికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు సత్య వాక్కుగా ఉండడానికి ఆస్కారము ఉంది. అలాగే మీరు స్థిర ఆస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అండి. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏమైనా లావాదేవీలు జరుపుకోవాలనుకున్నా కూడా ఇది చాలా చక్కటి సమయం. అయితే విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకి మంచి కాలం అని చెప్పవచ్చు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందగలుగుతారు. మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దైవభక్తి మీద ఆసక్తి తగ్గుతుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులు కానీ లేదా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు కానీ విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలనుకునే వారికి కానీ 16వ తారీఖు సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ప్రజా పలుకుబడిని కోల్పోతారు కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. అలాగే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 17, 18వ తారీఖు శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం alert గా ఉండటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఎవరికైనా మీరు రుణం ఇచ్చినా లేదా ఎవరి దగ్గర నుంచి అయినా రుణం తీసుకుంటున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. రుణాలు అనవసరంగా బ్లాక్ అవ్వడానికి ఆస్కారము ఉంది. ఎద్దుల యందు గాని కుక్కల యందు గాని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 19, 20, 21వ తారీఖు మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా 22వ తారీఖు మీకు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాటర్ బాడీ స్ట్రక్చర్స్ యందు కొంచెం జాగ్రత్త సూచన. స్త్రీ సౌఖ్యం అన్నది ఉండదు. ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. See you next లగ్నం. మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోవటం, నిస్సత్తువ ఆవహించటం ఇటువంటి జరగడానికి ఆస్కారము ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అయితే మీ చర ఆస్తులు బాగా సంపాదించుకుంటారు. అలాగే అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి కూడా ఆస్కారము ఉంది. అయితే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది కొరబడుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, దానివల్ల ప్రశాంతతని కోల్పోవటము ఇటువంటి జరుగుతాయి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 16వ తారీఖు చంద్రుడు కన్యలో ఉంటాడండి. సో దానివల్ల మీ స్థిర ఆస్తులలో ఏమైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు, అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది.
రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏమైనా లావాదేవీలు జరుపుకుంటే ఈ రోజు మీకు ప్రతికూలం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇంకా 17, 18వ తారీఖు విద్యార్థులకి కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. 19 నుంచి 21 దాకా మీ శత్రు రోగ రుణ బాధలు ఒక కొలిక్కి వస్తాయండి. ఇంకా 22వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. నిద్ర ఆహార విహార విషయాలలో లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you next లగ్నం. కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీకు ప్రమాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. అలాగే ఆడవారితో అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే కుటుంబ తగాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 16వ తారీఖు అంతా నార్మల్ గానే ఉంటుందండి. ఇంకా 17, 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏమైనా లావాదేవీలు చేసుకోవాలనుకుంటే ఈ సమయము చాలా మంచి సమయము. అలాగే స్థిర ఆస్తులలో ఏమైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి వస్తు సమీకరణ చేసుకోవాలనుకున్నా ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 19 నుంచి 21వ తారీఖు దాకా చూసుకున్నట్లయితే విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. మీ సంతానము మీ మాట పెడచెవిని పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. మీ సంతానం మీద ఒక కన్ను వేసి ఉండటము, వారు ఏ విధంగా వెళ్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు అన్నది చూసుకోవడం ఇంపార్టెంట్. లేదా వారు చెడు తిరుగులు తిరగడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 22వ తారీఖు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి కోర్టు కేసులు మీ మీద రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you next లగ్నం. ఇంకా సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. మీ కలత్రంతో ఎడముఖం పెడముఖంగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారము ఉంది. అయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందగలుగుతారు. అలాగే మీకు అకస్మాత్తుగా గవర్నమెంట్ వారి నుంచి కొన్ని ఫెసిలిటీస్ కలగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 16వ తారీఖు మీ వాక్ వలన కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. అవసరానికి ధనము మీ చేతిలో ఎప్పుడూ ఉంటుంది. ఇంకా 17, 18వ తారీఖు అంత నార్మల్ గానే ఉంటుందండి. ఇంకా 19 నుంచి 21 దాకా చూసుకున్నట్లయితే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి లిటిగేషన్లు లేదా మోసాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సమయంలో రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ లేదా ఏమైనా లావాదేవీలకు సంబంధించి కానీ ఎటువంటి ఏమీ చేయవద్దు. ఒకవేళ చేసినట్లయితే మీరు అందులో మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 22వ తారీఖు చూసుకున్నట్లయితే విద్యార్థులకి
కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలన్నా లేదా విదేశాలకి జాబ్ చేయాలనుకున్నా కూడా ఇది కొంచెం మిక్స్డ్గా ఉంది. సో ఈ సమయంలో మీకు ఒక్కొక్కసారి ప్రతికూలత కూడా ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. మీరు ఏ పని తలబెట్టినా ఆ పని కార్య విజయం జరగడానికి ఆస్కారము ఉంటుంది. అయితే చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారము ఉంటుంది. దైవ దూషణ లేదా దైవం మీద అనాసక్తిని కలిగి ఉంటారు. సో పిత్రార్జితాన్ని ఊరికినే ఖర్చు పెట్టడానికి ఆస్కారము ఉంటుంది. తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు ఉండవు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులకి చాలా ప్రెషర్ ఉంటుందండి. ఒక్కొక్కసారి వారు సస్పెండ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 16వ తారీఖు మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చెస్ట్ పెయిన్ లేదా గుండెకి సంబంధించినటువంటి వీక్నెస్ ఇటువంటి రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మీకు గుండెకి సంబంధించినటువంటి పేషెంట్లు అయినట్లయితే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇంకా 17, 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్కు వలన ఒక్కొక్కసారి అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇక 19 నుంచి 21వ తారీఖు దాకా అంత నార్మల్ గానే ఉంటుందండి. ఇంకా 22వ తారీఖు చూసుకున్నట్లయితే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ ఏమైనా లావాదేవీలు చేసినట్లయితే మీకు ప్రతికూలత అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి మీ స్థిరాస్తులలో ఏమైనా అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులు ఎందులో అయినా టెస్టులు రాయాలన్నా ఏం చేయాలన్నా వారికి మంచి కాలం అని కూడా చెప్పవచ్చు. అలాగే కళత్రంతో మంచి అన్యోన్యతను కలిగి ఉంటారు. విందు వినోదాలలో తేలియాడతారు. అయితే తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు ఉండవు. పిత్రార్జితాన్ని బాగా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది. అయితే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే మీకు 16వ తారీఖు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, దానివల్ల మనసు ప్రశాంతత కోల్పోవటము జరుగుతుంది. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 17, 18వ తారీఖు చూసుకున్నట్లయితే కళత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి ఆకర్షణీయంగా కనపడతారు. 19 నుంచి 21వ తారీఖు దాకా చూసుకున్నట్లయితే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకుంటారు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. ఇంకా 22వ తారీఖు అంత నార్మల్ గానే ఉంటుందండి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిరాస్తులు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ స్థిరాస్తులలో మోసాలు జరగటం కానీ డాక్యుమెంట్ లిటిగేషన్లు ఉండటం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. ఉన్నటువంటి స్థిరాస్తులు ఏమైనా లావాదేవీలు జరుపుకోవాలనుకున్నా ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. అలాగే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. మీ కళత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. చక్కటి అన్యోన్యంగా ఉంటారు. దాంపత్య సుఖాన్ని పొందుతారు. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో
కొంచెం స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 16వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. వీసా ప్రయత్నం చేసే వారికి మంచి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, ఉన్నత విద్య చేయాలనుకునే వారికి ఈ సమయము చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 17, 18వ తారీఖు చూసుకున్నట్లయితే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. ఇంకా 19 నుంచి 21వ తారీఖు దాకా చూసుకున్నట్లయితే మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది ఎక్కువగా ఉంటుంది. తీవ్రంగా అలసిపోవడం ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 22వ తారీఖు మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ప్రజా పలుకుబడి బాగా పెరుగుతుంది. కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ధనసు లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోరుకునే వారికి ప్రతికూలత అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సంతానం మీ మాటని పెడచెవిన పెట్టడానికి ఆస్కారము ఉంటుంది. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ప్రజా తిరుగుబాటు రావడానికి ఆస్కారము ఉంది. మీ సంతానం మీద మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయడం అన్నది ఇంపార్టెంట్. చెడు తిరుగుళ్ళు తిరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. అయితే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారము ఉంటుంది. తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు అన్నవి ఉండవు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 16వ తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందగలుగుతారు. అయితే మీ స్థిర ఆస్తులు సంబంధించి ఏదైనా రిజిస్ట్రేషన్ లావాదేవీలు చేసుకోవాలనుకుంటుంటే ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. అలాగే వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సమీకరించుకోవాలనుకున్నా అవి అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 17, 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు. ఇంకా 19 నుంచి 21 దాకా చూసుకున్నట్లయితే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది తగ్గుతుంది. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 22వ తారీఖు చూసుకున్నట్లయితే అంత నార్మల్ గానే ఉంటుందండి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా మకర లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. అలాగే మీరు ఏమైనా స్థిర ఆస్తులు తీసుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అండి. ముఖ్యంగా భూములకి సంబంధించి ఏమైనా స్థిర ఆస్తులు మీకు చక్కటి శుభ ఫలితాలని కలగజేస్తాయి. మీరు రైతులు అయినట్లయితే పాడి పంటలు చక్కగా అంది వస్తాయి. మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. అలాగే చక్కటి రేటు రావడానికి కూడా ఆస్కారము ఉంది. దానివల్ల మీకు అకస్మాత్తుగా ధన లాభం అన్నది జరుగుతుంది. అయితే విద్యార్థులకి ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. ఆధ్యాత్మికమైనటువంటి గురువులని, సాధువులని విమర్శించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల ప్రజా పలుకుబడిని కోల్పోతారు. శత్రు రోగ రుణ బాధలు అన్నవి బాగా పెరుగుతాయండి. దానివల్ల కోర్టు కేసులు ఇటువంటి ఏమైనా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం వాక్కుని కంట్రోల్గా పెట్టుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 16వ తారీఖు మీ చర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారము ఉంటుంది.
తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు ఉండవు. పిత్రార్జితాన్ని ఖర్చు పెడతారు. అలాగే దైవం మీద ఆసక్తి ఉండదు. దైవ దూషణ ఇటువంటి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోతారు. ఇంకా 17 నుంచి 18 దాకా చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం మిక్స్డ్గా ఉందండి, కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. ఇంకా 19 నుంచి 21 దాకా చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 22వ తారీఖు దాకా చూసుకున్నట్లయితే మీకు ఖర్చులు అధికంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది కొరవడుతుంది. See you నెక్స్ట్ లగ్నం. కుంభలగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులు ఏవి కలిసి రావు, కాబట్టి ఏ లావాదేవీలు మీరు చేయవద్దు. దానివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం స్ట్రెస్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. అలాగే విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయం కాదు. ఉన్నత విద్య కోరుకునే వారికి లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కానీ లేదా చదువుకోవాలనుకునే వారికి కూడా ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ప్రజా పలుకుబడిని కోల్పోతారు. పదవీ భంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్త సూచన. అయితే మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 16వ తారీఖు మీకు ప్రజా పలుకుబడిని కోల్పోతారు. మీ వాక్కు వలన ఇతరుల చేత అవమానం పొందుతారు. కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. స్త్రీ సౌఖ్యం అన్నది ఉండదు. ఇంకా 17, 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 19 నుంచి 21 దాకా చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు, కాబట్టి అలర్ట్గా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 22వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరుల చేత అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, లేదా అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్త సూచన. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్ట్రెస్ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అలా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనట్లయితే సస్పెండ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారము ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 16వ తారీఖు మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి ప్రేమాభిమానాలతో కుటుంబ సౌఖ్యంతో ఉండడానికి ఆస్కారము ఉంది. ఇంకా 17, 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు మంచి ప్రజా పలుకుబడి అన్నది కలుగుతుంది. దాంపత్య సుఖాన్ని పొందుతారు. ఇంకా 19 నుంచి 21 దాకా చూసుకున్నట్లయితే మీకు చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు ఉండవు. ఇంకా 22వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you నెక్స్ట్ వీడియో. నమస్తే.